Good morning. Good morning. Good morning, Vestige. Good morning. Good morning, leaders. Good morning. First of all, thanks to VMCM Pandu sir and BB madam. ఒక్కసారి అందరూ నిలబడాలి. ఎందుకంటే మనకి ఈ అవకాశం ఇచ్చిన మన దేవుడు, మన ఆరాధ్యుడు, మన పూజ్యులు, గౌరవనీయులు గౌతమ్ బాలి గారు హార్ట్ వెల్కమ్ చెప్పి ఒకసారి హార్ట్ఫుల్గా చనిపో ఈరోజు ఢిల్లీ వచ్చి గల్లీలంత వచ్చామంటే దానికి కారణం మన పాండు సార్, మన బీబీ మేడం గారికి హార్ట్ఫుల్ గా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఢిల్లీ కాదు హైదరాబాద్ చిరువీధిలో తిరిగే మనం ఈ రోజు ఢిల్లీ వచ్చి ఈ రోజు నిన్నటి వరకు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ట్రైన్ లోనే మనం అందరం కలిసాం. ఈ రోజు మనకు ఒకరికొకరికి ఎవరు మీరు ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఈ ప్లాట్ఫారంకి వచ్చి ఈ మహాలయంలోకి వచ్చి మేడం చెప్పారు, తిరుపతి వెళ్తే ఉన్నంత ఆనందం కాదు కదా, ఇక్కడికి వచ్చాం కాబట్టి దీంట్లో ఉన్న ఆనందాన్ని తలుచుకుంటే అసలు నిజంగా రియల్ అంత మహానుభావుని చూస్తామని మన కళ్ళు అనుకోలేదు. అది మాత్రం స్పెషల్లీ థ్యాంక్స్ టు పాండు సార్, మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటే మా టీం తరఫు నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు మా బీబీ మేడం గారికి, అలాగే మన ఆరాధ్యులు గౌరవనీయులు మన ఎంఎస్ఆర్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్ లీడర్. ఈ ముగ్గురు మనకి త్రిమూర్తులు అండ్ మనకి సృష్టిని ఇచ్చిన దేవుడు మన గౌతమ్ బాలి సార్. అట్లానే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై అప్లైనర్, మై దోస్ట్, మై బ్రదర్ ఇన్ లా, మై హార్ట్ఫుల్ బెస్ట్ అండ్ మై డైనమిక్ రాక్ అండ్ హార్డ్ వర్కర్ మై రాజు నాయక్ సార్. ఎందుకంటే నాకు ఇది అవసరం లేదు, నేను ఈ రోజు 1 lakh సంపాదిస్తున్నా, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక 5 ఎకరాల భూమి ఉంది, నా పేరెంట్స్ చాలా కష్టాల నుంచి వచ్చాయి. ఈ రోజు ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను. నేను చెయ్యని ఉద్యోగం లేదు, నేను చెయ్యని చందం లేదు. లాస్ట్ కి నేను పెట్రోల్ బంక్ లో కూడా చేశా. నా కోసం నేను కష్టపడకుండా నా బంధువుల కోసం కష్టపడ్డా, నా అన్నదమ్ముల కోసం కష్టపడ్డా, నా చెల్లెల కోసం కష్టపడ్డా, నా బావమరుదుల కోసం కష్టపడ్డా. ఈ రోజు నాకు ఒంట్లో బాగోపోయినా సరే, నా కరోనా టైంలో నా భార్య కాలు ఇరిగిపోయినా సరే నాకు ఒక్కరు కూడా హెల్ప్ చేయలే. నేనే ఒంటరి పోరాటం చేశా. 4 లక్షలు ఖర్చు పెట్టా నా భార్య కాలు ఇరిగిపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అందరూ ఒక్కసారి మా భార్యకి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆమె సహకారం లేకపోతే నేను ఈ రోజు ఇక్కడికి రాను. ఆమె నా పిల్లలకి ఒక చూటలు కాదు, ఒక దేవత. ఎందుకంటే A to Z పొద్దున్న నుంచి నైట్ 12 వరకు కూడా తనే అన్ని చూసుకుంటది. నేను ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళామని అడగదు, ఎందుకు వెళ్ళామని అడగదు, ఎవరి కోసం వచ్చామని అడగదు. A to Z తనే చూసుకుంటది. నా వరకు నేను వచ్చానా చేసుకున్నానా అనే దీంట్లో ఉన్నాను. ఈ రోజు నేను చెప్పట్లేదు ఈ మహాలయంలో, చెప్పినా సరే కాదు, ఏం సాధిస్తామనేది చెప్పం. మేము మా అప్లైన్ నిలబడతా, అప్లైన్ చేయి పట్టుకుంటా, నా లీడర్స్ ని గెలిపించుకుంటా, నా డీలర్స్ కి ఒక సపోర్ట్ గా ఉంటా. మా పాండు సార్ కి సార్ ఏం చెప్పారు, 1 కోటి రూపాయలు కాదు కదా 2 కోట్లు వచ్చేటట్టు చేపిస్తాం. మేడం గారు 1 కోటి రూపాయలు వచ్చేటట్టు చేపిస్తాం. మనందరం కలిసి పోరాడితేనే, పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపితేనే విజయం అవుతుంది. ఈ రోజు సెషన్ లోని నిజంగా అసలు అటువంటి సార్ నేను ఆ మైండ్ సెట్ మనం ఏం నేర్చుకున్నాం అనేది మీకు మేము ఒక గ్రూప్ లో పెట్టి మొత్తం అంతా లెసన్ కూడా చేయించి దాన్ని ఒక మీటింగ్ లో మేము డీటెయిల్డ్ గా అన్ని చెప్తాం మా నాయక్ సార్ తోటి కలిసి. అట్లనే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మనకి ఒక్కటే గుర్తుపెట్టుకుని లీడర్స్, మైండ్ సెట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్, మీ కమ్యూనికేషన్, మీ యాక్టివిటీ, మీ తాలూకా యాటిట్యూడ్, మీ తాలూకా విధేయత, మీ తాలూకా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మీ తాలూకా వ్యక్తిత్వం, మీ తాలూకా వొకాబులరీ, మీరు పలికే మాట, మీ తీరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవతల వ్యక్తిని బట్టి మీరు ఇమ్మీడియట్ గా కనిపెట్టాలి. ఈ రోజు ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎట్లా మన అవగాహన, వాళ్ళు కరెక్ట్ పొజిషన్ ఉన్నారా లేదా, వాళ్ళు ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు అన్నా సరే మనం ఎట్లా అంటే
వాళ్ళ తాలూకా సెన్సిటివ్ మైండ్ మనం అర్థం చేసుకొని దాన్ని మనం అవగాహన చేసుకొని వాళ్ళకంటూ మనం మన దగ్గరకు వచ్చేటట్టు చేసుకునేటట్టు చేయాలి అంతే. థ్యాంక్ యూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెస్టర్న్. థ్యాంక్ యూ.